వ్యాపార సంస్థల అధినేతలు సీఈఓలు సీఎఫ్ఓలు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సిపి వీసీ సజ్జనాథ్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఈ మేరకు వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తున్నారని సిపి తెలిపారు. సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తూ నమ్మిస్తున్నారని వెల్లడించారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని ఫోన్ ఎత్తడం వీలుపడదని చెబుతూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే తమ ఖాతాలకు డబ్బును బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్ కూడా నిజమే నమ్మి మోసపోతున్నారని అన్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రతి కంపెనీ కూడా ఇటువంటి సైబర్ దాడుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు. వెంటనే అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలని చెప్పారు. ఆఫీస్ సిస్టమ్స్లో నాణ్యమైన ఫైర్వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను నిరంతరం అప్డేట్ చేసి ఉంచాలని అన్నారు. వాట్సాప్ వెబ్ వాడిని ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోదని తెలిపారు. సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఇటువంటి దాడులను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని సజ్జనాథ్ చెప్పారు. అలాగే బాధితులు cybercrime.got.in పోర్టల్లో తమ ఫిర్యాదును వెంటనే నమోదు చేయాలని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా మనము సాంకేతిక పరంగా చాలా మన లైఫ్ ఆధారపడి ఉంది. ఎట్లా మనము దానిలో అభివృద్ధి చెందుతున్నామో అట్లానే సైబర్ క్రిమినల్స్ కూడా ఈ యొక్క సాంకేతిక జ్ఞానాన్ని మనకంటే ముందు ఉండి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. ఈ మధ్యలో మనకు 2 కేసు రిపోర్ట్ కావడం జరిగింది. సైబర్ క్రైమ్స్ లో వాళ్ళు చాలా పేరు పొందిన వాణిజ్య సంస్థలు వాళ్ళకు చెందిన అకౌంటెంట్స్ కి వాళ్ళ వాట్సాప్ లో పేరుతో ఒక మెసేజ్ రావడము, దాన్ని బిలీవ్ చేసి వాళ్ళు అకౌంటెంట్స్ ఇద్దరు కూడా కోర్టులో ఆ అకౌంట్ కి పంపడం జరిగింది. తదుపరి విచారం చేస్తే అది వచ్చిన ఒక ఫేక్ మెసేజ్ సైబర్ క్రిమినల్స్ అకౌంట్ కి వెళ్ళిందని చెప్పి తెలిసింది. ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా టేకప్ చేసినప్పుడు నేను స్వయంగా వాళ్ళ ఫోన్ లో చూశాను. ఆ వచ్చిన మెసేజ్ కావచ్చు, వాళ్ళ ఓనర్ పేరు ఏముంది దాని పేరు రిప్లికేట్ చేస్తూ వాళ్ళు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. పేరుతో వచ్చిన మెసేజ్ నిజమని చెప్పి మనము దానికి రిప్లై చేయడము, దాని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం నడుచుకుంటాం. సో దీంట్లో కనుక మనం ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాట్సాప్ కూడా వెబ్ కనెక్ట్ కావడము, కంప్యూటర్ ఏముంది అది కాంప్రమైజ్ కావడము, వాళ్ళ ఈమెయిల్స్ కావచ్చు, ఆ సిస్టమ్కు మాల్వేర్ పంపించి అక్కడ ఉన్న వాట్సాప్ డేటాను కూడా వాళ్ళు కాపీ చేసి అక్కడి నుంచి వాళ్ళకు మెసేజ్ పంపించి ఈ ద్వారా వాళ్ళు ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. మీ అకౌంటెంట్స్ మీరు ఏం చెప్తారో అదే